హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క సర్వీస్ లో కొనసాగాలన్నా లేదా భవిష్యత్తులో ఎటువంటి ప్రమోషన్స్ పొందాలన్నా కంపల్సరీగా ఏపీ టెట్ లేదా సి టెట్ అనేది కంపల్సరీగా ఉత్తీర్ణులు అయి ఉంటేనే వారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలి అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి ఉపాధ్యాయులకు ఆందోళనకరంగా మారింది. కంపల్సరీగా టెట్ అనేది ఉంటేనే వారు సర్వీస్ లో కొనసాగాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్స్ వేసినప్పటికీ మరి దాని మీద తీర్పు ఎలా వస్తుంది అనే ఆసక్తి నెలకొని ఉంది. మరి కంపల్సరిగా టెట్ అనేది ఉపాధ్యాయులు పాస్ అవ్వాల్సిందే అంటూ మరలా సుప్రీంకోర్టు ఒకవేళ రివ్యూ పిటిషన్ లో కూడా తీర్పిస్తే ఇక ఉపాధ్యాయులు చేసేది ఏమీ ఉండదు. కంపల్సరిగా ఏపీ టెట్ గానీ లేదా సి టెట్ గానీ క్వాలిఫై అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఉపాధ్యాయుల ప్రస్తుత పరిస్థితికి సంబంధించి అలాగే సిటెట్ నోటిఫికేషన్ కు సంబంధించి మనం పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా సిటెట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి సిటెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. మరి ఉపాధ్యాయులు కావచ్చు లేదా డిఎస్సి రాయాలి అని అనుకునేటటువంటి అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా కానీ అంటే డిఎస్సి రాయాలంటే ప్రస్తుతం మరి సిటెట్ గానీ ఏపీ టెట్ గానీ కంపల్సరీగా క్వాలిఫై కావాల్సిన పరిస్థితి ఉంది. ఇక దాంతో పాటు ఉపాధ్యాయులుగా కొనసాగాలంటే కూడా టెట్ ఉండాలి అనే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరి సిటెట్ నోటిఫికేషన్ గురించి ఇక్కడ మనం పూర్తిగా చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువులకు అర్హత సాధించేందుకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిటెట్ ప్రకటనను సిబిఎస్ఈ విడుదల చేసింది. అర్హత డిఎడ్ లేదా బిఎడ్ అంటే టీటీసీ గాని లేదా బిఈడి గాని చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించడానికి పేపర్ 1 లో అర్హత పొందాలి. 6 నుంచి 8వ తరగతి వరకు బోధించడానికి పేపర్ 2 లో అర్హత పొందాలి. అంటే డిఎడ్ చేసినటువంటి వారు పేపర్ 1 రాస్తారు, బిఎడ్ చేసినటువంటి వారు పేపర్ 2 రాస్తారు. 1 నుంచి 8 వరకు బోధించాలనుకునే వారు 2 పేపర్లకు హాజరు కావచ్చు. జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు సాధిస్తేనే అర్హులైనట్లు పరిగణిస్తారు. కేంద్రీయ నవోదయ విద్యాలయాల లాంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల్లో ఈ స్కోరు కీలకం కానుంది. కాబట్టి మరి 1 నుంచి 8వ తరగతి వరకు అంటే టీటీసీ మరియు బిఈడి 2 చేసినటువంటి వారు 2 పేపర్లు కూడా రాసుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ లో అయితే డిఎస్సి రాయాలంటే కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫై ఉండాలి. అలాగే డిఎస్సి లో టెట్ కు వెయిటేజీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో పనిచేయాలంటే కంపల్సరీగా సిటెట్ అనేది క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 10, పరీక్ష సెప్టెంబర్ 6వ తేదీన ఉంటుంది. మరి సిటెట్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు https://www.cbsc.gov.in/cbscnew.cbsc.html అనే వెబ్సైట్ లోకి వెళ్తే సిటెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఇక ఏపీ టెట్ ఆల్రెడీ ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. మరి ఉపాధ్యాయులు చాలా మంది కూడా రాశారు. మరి ప్రస్తుతం ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడే వస్తుందా రాదా అనేది చెప్పలేం కాబట్టి సిటెట్ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఎవరైతే ఉపాధ్యాయులు టెట్ క్వాలిఫై కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు ప్రస్తుతం సిటెట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసి సిటెట్ క్వాలిఫై అయినా కూడా వారికి ఏపీ టెట్ తో సమానంగానే ఉంటుంది కాబట్టి సిటెట్ అయినా క్వాలిఫై కావచ్చు. ప్రస్తుతం మరి ఉపాధ్యాయుల యొక్క పరిస్థితికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదేమి టెన్షన్ గురు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి, సుప్రీంకోర్టు తీర్పు మేరకు నిర్వహణకు నిర్ణయం. మినహాయింపు హామీ విస్మరించిన మంత్రి లోకేష్, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో 8,000 మందికి కష్టాలు. రివ్యూ పిటిషన్ కూడా వేయని చంద్రబాబు ప్రభుత్వం, సర్కార్ నిర్లక్ష్యంపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ లో ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. టీచర్లు ప్రస్తుత సర్వీస్ కొనసాగించాలన్నా, ఉద్యోగోన్నతి అంటే ప్రమోషన్ పొందాలన్నా టెట్ లో అర్హత సాధించడం తప్పనిసరి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 15,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా వారిలో దాదాపు 8,000 మంది అంటే సగం మంది కాక టెట్ రాయాల్సి ఉంటుందని అంచనా. మినహాయింపునకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ నేటికి అమలు కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లోనే 2010 కంటే ముందు ఉద్యోగం సాధించిన వారిలో 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న వారు మినహా ఆ పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు 2 ఏళ్లలోపు టెట్ ఉత్తీర్ణులు కావాలి.
2010 ఆగస్టు నాటికి సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి. నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE గుర్తింపు పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 20-25 కిందట ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా ఈ వయసులో టెట్ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము పిల్లలకు చదువు చెప్పాలా, పరీక్షకు సిద్ధం కావాలా అనే సందిగ్ధంలో పడ్డారు. గురువుల భవితకు సుప్రీంకోర్టు పరీక్షగా మారింది. దీనికి తోడు 5 ఏళ్లకు పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు 2 ఏళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించింది. పట్టించుకొని చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కోర్టులో అప్పీల్ చేయకుండా మిన్నుకుండిపోవడంపై ఉపాధ్యాయులు సంఘ నాయకులు మండిపడుతున్నారు. టెట్ నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విస్మరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ సైతం వృత్తిలో ఉన్న టీచర్లు టెట్ అర్హత కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. టెట్ పరీక్షకు సంబంధించిన ఉపాధ్యాయులు వినతులు ఇవ్వగా ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేష్ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగోన్నతికి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ సర్వీస్ వారిని మినహాయించాలి. టెట్ నోటిఫికేషన్ లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 2011కు ముందే టెట్ అమల్లో లేదు. టెట్ అమల్లోకి రాకముందు నియామకమైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి అంటూ ఎం కళాధర్ UTF జిల్లా ప్రధాన కార్యదర్శి వారి అభిప్రాయాన్ని తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి. ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి. 20-30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన టీచర్లను ఇప్పుడు టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలనడం ఒత్తిడికి గురి చేస్తోంది. ఉద్యోగోన్నతులకు టెట్ లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సరికాదు. BED పూర్తి చేసి DSCతో ఎంపికైన వారికి టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను సవరించాలి అంటూ వై థామస్ రెడ్డి వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన అభిప్రాయాన్ని తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తానికి మరి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్స్ మీద తీర్పు అనేది ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బట్టి మరి ఉపాధ్యాయులు టెట్ అనేది కంపల్సరిగా పాస్ అవ్వాలా లేదా అనే నిర్ణయం అయితే వెలువడుతుంది. కాకపోతే మరి టెట్ అనేది అయితే ఉపాధ్యాయులకు కంపల్సరీ అనే విషయం ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా మరి టెట్ ఎవరు ఉత్తీర్ణులయ్యారు అనే సమాచారాన్ని కూడా మొన్న ఉపాధ్యాయుల నుంచి స్వీకరించడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే గతంలో 2 ఏళ్లలోపు ఉత్తీర్ణులు కావాలి అని పేర్కొన్నటువంటి సుప్రీంకోర్టు ఆ గడువు పొడిగించే అవకాశం ఉంది అనే విషయం తెలుస్తోంది. అంతే తప్ప టెట్ నుంచి మినహాయింపు ఇస్తుందా లేదా అనేది అయితే మరి తీర్పు వెలువడిన తర్వాతే మనకి క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. ఎటొచ్చి ప్రస్తుతం సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మరి టెట్ క్వాలిఫై పెట్టుకుంటే మంచిది అనుకునే ఉపాధ్యాయులు మరి సీటెట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసి సీటెట్ రాసి ఉత్తీర్ణులు అవ్వచ్చు. అలాగే మరి ఏపీ టెట్ కూడా DSC కన్నా ముందు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని. ఇది సీటెట్, ఏపీ టెట్ అలాగే టెట్ ఉత్తీర్ణత కంపల్సరీ అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.